సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసుండాది. అందుకే నువ్వు దీన్ని ఎర్ర సముద్రం అంట. వస్తున్నా. ఎన్టీఆర్ నయా లుక్ అదిరిపోయింది. సంక్రాంతి కానుకగా దేవర గ్లింప్స్ విడుదల చేశారు చిత్ర బృందం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊగిపోయే గ్లింప్స్ వచ్చింది. వెన్నులో వణుకు పుట్టించేలా, ఆద్యంతం మతిపోయేలా ఈ గ్లింప్స్ ఉండటం విశేషం. తారక్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనే చెప్పవచ్చు. కొరటాల టేకింగ్, ఎన్టీఆర్ యాక్షన్ సీన్లు, డైలాగ్ డెలివరీ ఒళ్ళు గగుర్ పొడిచేలా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు. అనిరుద్ బీజీఎం మైండ్ బ్లోయింగ్. సముద్రంలో పడవల్లో సముద్రపు దొంగలు ఓడని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇక రంగంలోకి దిగిన తారక్ వారిని తెగనరికి సముద్రపు ఒడ్డున పడేస్తాడు. దీంతో సముద్రం మొత్తం రక్తంతో ఎర్రగా మారుతుంది. ఆ సమయంలో ఈ సముద్రం చేపల కంటే కత్తులు, నెత్తురునే ఎక్కువగా చూసింది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఇందులో తారక్ లుంగీ కట్టుకుని ఓ కొత్త లుక్లో కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ కనిపించని లుక్లో ఆయన ఆకట్టుకుంటున్నారు. ఊర మాస్ లుక్ అని చెప్పవచ్చు. గ్లింప్స్కి సంబంధించి ముందు నుంచి అంచనాలు పెంచేలా ఉన్నాయి. నువ్వు ఎప్పుడూ సముద్రాన్ని తాకవు, నువ్వు నాతో ఆడుకోలేవు, నేను నిన్ను ఎప్పటికీ కరుణించను, రక్తం కారుతోంది, చుట్టూ రక్తం, సముద్రం రక్తంతో నిండిపోయింది. ఇది ఎర్ర సముద్రం అంటూ ఎలివేషన్ ఇచ్చేలా సాగే కొటేషన్లు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ఎన్టీఆర్కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ బ్యానర్లపై అన్ని లాంగ్వేజెస్లో ఈ సినిమా తెరక్కుతోంది. నిర్మాతలు భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.